హాయ్ బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సినిమా చూడు బ్రో. ఇవాళ మనం రివ్యూ చేయబోయే ఫిల్మ్ మిస్టర్ బచ్చన్. మిస్టర్ బచ్చన్ మూవీ నాకెలా అనిపించిందంటే ఐ వాజ్ టోటలీ డిసప్పాయింటెడ్. ఫస్ట్ హాఫ్ సమ్ పార్ట్స్ ఓకే అనిపించిన, సెకండ్ హాఫ్ వాజ్ టోటల్ ఫ్లాట్. అక్కడక్కడ సత్య గారి కామెడీ బాగా అనిపించిన, స్టోరీని ఎంగేజ్ చేయలేకపోయింది. అండ్ ఆల్సో ఈ మూవీలో బిగ్ క్యామియో ఉంది. ఆ పోర్షన్ వర్కౌట్ అయినా కూడా మూవీని సేవ్ చేయలేకపోయింది. ఓవరాల్గా ఒక బ్యాడ్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది. నౌ ఇన్ డీటెయిల్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్. రవితేజ గారు చాలా సేవ్ చేయడానికి ట్రై చేశారు, కానీ నో యూస్. రవణ మీ కంబ్యాక్ కోసం వెయిటింగ్. భాగ్యశ్రీ బోస్ వాజ్ డీసెంట్, ఓన్ డబ్బింగ్ చెప్పారంట, బాగా సెట్ అయింది. జగపతి బాబు గారు వాజ్ ఓకే ఇన్ హిస్ రోల్. నాకెందుకో ఆ విలన్కి ఉండాల్సిన డామినెన్స్ మిస్ అయింది అనిపించింది. సత్య గారు వాజ్ అ స్టార్ ఆఫ్ ద మూవీ. మూవీలో ఏదైనా ఎంగేజ్ చేసింది అంటే అది సత్య గారి స్క్రీన్ ప్రెజెన్సే. రిమైనింగ్ యాక్టర్స్ బాగానే పర్ఫామ్ చేశారు. నౌ కమింగ్ టు ద మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్, మికీ జే మేయర్ మ్యూజిక్ వాజ్ గుడ్. అండ్ ఆల్సో 3 సాంగ్స్ బాగా నచ్చాయి నాకు ఇందులో. అబచ్చర్ సాంగ్, రెప్పల్ డప్పుల్ సాంగ్ అండ్ స్టార్టింగ్లో ఒక లవ్ సాంగ్ వచ్చింది, బాగుంది. కానీ బ్యాక్గ్రౌండ్ వాజ్ టోటలీ ఆఫ్ ట్రాక్, అసలు హై ఇవ్వలేదు. అండ్ ఆల్సో ఫీల్స్ రిపిటేటివ్. Cinematography was good, production design was decent. Now coming to the writer and director, Harish Shankar garu. Sir, we miss your vintage film, sir. And also, నేను ఒరిజినల్ రైడ్ మూవీ కూడా చూడలేదు. మన తెలుగు మాస్ మసాలా మిస్టర్ బచ్చన్ వస్తుంది అని. చాలా ఫ్లాట్ నేరేటివ్గా ఉంది. సమ్ సాంగ్ ప్లేస్మెంట్స్ ఆర్ వెరీ ర్యాండమ్. సమ్ ఆఫ్ డైలాగ్స్ వర్ అవుట్ ఆఫ్ ద బాక్స్. చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఎట్ ద సేమ్ టైం కొన్ని డైలాగ్స్ వర్ ఆఫ్ బీట్ ఉన్నాయి. We are waiting for your comeback, Harish Garu. Hope you will bounce back soon with Ustad Bhagat Singh. That's it for the review. Bros, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. జస్ట్ గో టు ద థియేటర్ అండ్ వాచ్ ద మూవీ. మేబీ మీకు నచ్చొచ్చు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సీ యూ బ్రోస్, టేక్ కేర్, బాయ్.